గుడ్ మార్నింగ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్ మాయా ఇన్ హైదరాబాద్. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. సో ఈరోజు ముచ్చటేంద్రా అంటే ఇక మా దోస్త్ గారు దావత్ చేస్తుండు. ఇక మావాడు షాపింగ్ పోదామని చెప్పి ఫోన్ చేసిండు. వీడియో మొత్తం చూడరి, ఫుల్ టైం పాస్ ఉంటుంది. 100% చెప్తున్నా, ఎగ్దమ్ ఉంటుంది. అండ్ మన ఛానల్కి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయరి. ఇంకా ఆకలి అవుతుంది, ఇంట్లో మమ్మీ లేదు, చుట్టాలు ఇంటికి పోయింది. ఈ అమ్మాయి ఉందేమో. డాడీ ఆకలి అవుతుంది, ఏమంటారు? ఏమన్నా ఉప్మా అన్న ఏమన్నా చేయగా? అయ్యి బాబోయ్, చెఫ్ కాదు కానీ నాకు ఆకలి అవుతుంది. చూడుగా ఏమన్నా నాకేమవుతుందా? పోయి ఇంట్లోనే దోషాన్ని తెచ్చుకో, కావాలంటే మ్యాగీ తెస్తా, నీళ్ళ తెస్తా, తిను. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అరే ఏమవుతుంది, పోతా బయట తెచ్చుకుంటా. బయట తిను. నేను పోయేసి వస్తా. ఓకే, బాయ్. ఏమన్నా టిఫిన్ చేయకో. చేస్తా. సో ఇంకా మనం చక్కగా స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ మనం ఎడుకోతాం రా డైలీ లేవంగానే అంటే అమ్మవారి టెంపుల్కి పోతాం అనమాట. సో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. మా ఎగ్జామ్ రష్ ఉండే అలా అట్లా వేసి మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఒకటి చెప్పాలనిపించింది, భయ్య మనము గుడికి వస్తున్నాము, ఒక 2-3 గ్యాంగ్లను చూసిన చిడాన్స్తున్నారు అమ్మాయిలను. అండ్ పోయి మీరు డైరెక్ట్ ఫలక్నామా కాళికామాత గుడికాడ వచ్చి చేస్తారు. ఇవన్నీ గలీజ్గా తగులుతుంది. ఇట్లాంటి పనులు అయితే చేయకూడరా భయ్. కాళికామాత చాలా పవర్ఫుల్. ఇట్లాంటివి ఏమన్నా చేసిరు అనుకో లంగలెక్కలు చాలా గలీజ్గా దెబ్బతింటారు. సో ప్లీజ్ చెప్తున్నా, అట్లాంటి పనులు చేయకూరి. గుడికి వచ్చినప్పుడు గమ్మున గుడికి వచ్చి మొక్కి దాని తర్వాత ఏమైనా చేసుకోరు. అది మీ ఇష్టము, ఎవరిని అనాలని కాదు. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్. సో ప్లీజ్ ఆ గుడిలో వచ్చి అట్లాంటి పనులు మాత్రం చేయకూరుస్తా. I am requesting you personally. మా ఇంటికాడికి వచ్చినాం. మా ఫ్రెండ్ కానీ పాప ఎట్లా వస్తుంది చూడు విలువగానే. మాన్యా దా దా మమ్మీ దా వస్తుంది. మమ్మీ దా కిందికి రా. దా 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 వచ్చింది నా బంగారి. దా వచ్చింది. హాయ్ చెప్పు. పప్పి ఒక పప్పి పప్పి. ఏమండి మమ్మీ డాడీ పైన వచ్చింది. డాడీ టిఫిన్ తినిపి సార్ వస్తురా. ఎవరా అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? వచ్చి వెనకాల కింగ్ కాంగ్. మా టిఫిన్ చెప్పిరా అంటే నీళ్ళు తాగు కడుపు నిండుతుంది అంటుండు వీడు. మా వానికి అరే బాబు షాపింగ్ పోతున్నాము, లేట్ అయ్యేటట్టుంది, ఎండ చూడు ఎట్లుంది, ఫస్ట్ ఇంత తినేసి పోదాము అంటే అవరే అవురాబాయ్ ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్ అని చెప్పి అన్నాడు. ఆయన తెలియదు మనకి ఇప్పుడు తినబుద్ధి అవుతుంది అని చెప్పి. एक मटन स्पेशल डबल मसाला के साथ डबल मसाला ना డబుల్ మసాలా తిని వారం రోజు చిరి అవుతుంది రా. బిర్యానీ 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 బ్లాస్ట్ అవుతుంది ఏదో ఒక రోజు. నవ్వుకుంటాడు ఓకే. షాగోజ్ గురించి చెప్తా సాయి. షాగోజ్ గురించి చెప్తా. మరి ఎందుకు మరి అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నవ్వుకుంటారా ఒకరా ఫోన్ తెలియదు చెప్పు. చెప్పు షాగోజ్. షాగోజ్ గురించి చెప్తలేను రా, నేను బ్లాగ్ లో పెట్టుకుంటున్నా. ఏమని బ్లాగ్ లో చేసుకుంటున్నా. ఇట్లా షాగోజ్కి వచ్చినాం రా బాయ్, నేను మా దోస్గాని తెంపిన ఏట తెగింది పొద్దుగా మటన్ తెప్పిస్తుంది అని. మంచిగా బ్యాండ్ సరిగ్గా వేసుకున్నా. నా విగ్గా నెంబర్ బ్యాండ్ డ్రమ్మర్ లెక్క మస్తు సెటిల్ అవుతుండే. నువ్వు డోలాక్ మంచిగా కొడతావుగా. మరి పెట్టరా ఒక బ్యాండ్ షాప్. వద్దురు అయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఇంకా అట్లా బిర్యానీ రాగానే నిమ్మకాయ వెండి దబాంచి నోట్లో ముద్ద పెడితే అబ్బా మెంటల్ ఉండరు అయ్యా. డబల్ మసాలాతో కాకుండా మీడియం మసాలాతో ఇంకా జబర్దస్త్ ఉంటారా భయ్. బిర్యానీ తినాలంటే షాలిపండ షాగోస్కే రావాలి మామ. హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏడ తిన్నా కూడా ఆ మజా అయితే రాదు. సో చాలా మంది ఓల్డ్ సిటీలో ఇదే ప్రిఫర్ చేస్తారు. సో మీ గ్యాంగ్లో కూడా షాగోస్ పిచ్చోడు ఉంటే వానికైతే ట్యాగ్ చేయరు మా రీల్ అయితే. ఇంకా మా దోస్త్ గాని కొడుకు దావతుందని చెప్పి మనమైతే షాపింగ్కి అయితే వచ్చేసినాము.
उसका डाउनलोड हो जाता है दाने तो ఇంకా మనోడు షాపింగ్ చేసే గ్యాప్ లో మనం అయితే లైట్ గా వీడియోలు అయితే కొట్టేసినాం. ఇంకా కుర్తా తీసుకున్న తర్వాత పైజామా తీసుకునికైతే కిందికైతే పట్టుకొచ్చిండు మనోడు. ఇంకా మావాడు ఏం సెలెక్ట్ చేసిండు ఆనికి అర్థం కాలే. ఇంకా ఫైనల్ గా మావాడు ఏదో ఒకటి తీసుకొని స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసిండు. పడతావు ఇంకా మావాడు ఏం సమజ్ కాక ఇంకా బట్టలు కొందామని చెప్పి సాయిరామ్కి అయితే పట్టుకొచ్చిండు. ఇగో ఈడే చెమటలు అయితే అంటే ఆయనకి చెమటలు పట్టించిండు మొత్తం మనోనికి. ఇంకా వీళ్ళిద్దరిని ఒకసారి చూడగానే మా అక్కనైతే గుర్తొచ్చింది. ఆ టార్చర్ చేస్తున్నావు రాబాయ్ నువ్వు. లీడర్ వేసిపోయిందే సేమే టికెట్ ఇస్తున్నావు శాంపుల్ వేసుకొని పోతున్నా నామినేషన్ లీడర్ అవుతావా నువ్వే? నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. ఎమ్మెల్యే అవుతావు. ఈడేం షాపింగో కానీ మావాడు నరం బీక్తున్నా. ఇంకా ఫైనల్ గా కృష్ణ అన్నకి మన పేరు చెప్పగానే 10% డిస్కౌంట్ అయితే ఇచ్చేసిండు. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. తమ్ముళ్ళాక మంచిగా చేస్తా అంటే మంచిగా నాతో ప్రేమ కలుపు. నేను కలుతా ఉంటదిరా లేకపోతే ఎక్స్చేంజ్ చేద్దాం రా భయ్. भाई कम करो जी. మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎక్కడ దొరకదని చెప్తుంది మనోడు. పటామి దేఖ్ లో లోపల ఉన్నాయి మర్చిపోయినా. బాయ్ ఓ కపడే దియా జీ. ఏమంటుండు విన్నావా? హైదరాబాద్ సికింద్రాబాద్ మే నా మిల్తా ఐసా చెప్పదా అంటుండ్రు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిండేమో మనోడు. చూడమ్మా హాయ్ బా జిప్ జిప్ జిప్. అరే ఒకసారి అందరూ అట్లా Zip 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 Okay, and okay, fan thank you. following. అరే అందరూ అదే మన పడతా Zip 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 zip. మెడిపల్లి స్టార్ గారు గుర్తొచ్చినప్పుడు అంట జపా 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 జుప్ జుప్. ఆ సపక కిసపక పర్సన్ గా ఓల్డ్ గా తెలుసు మెడిపల్ స్టార్ అంటారా మంచిగున్నానా చెప్పు. మరి సంబంధాలు చూడు మరి. సో ఇప్పుడు మనం ఏడిపోతున్నాం రా అంటే బూటర్. సో ఇప్పుడు మనం ఏడిపోతున్నాం రా అంటే బ్రూటల్ ఫ్లైట్ రావట్లేదే. అరే అమ్మ నోరు తిరుగుతలేదు రా భయ్. సో ఇప్పుడు మనం ఏడిపోతున్నాం రా అంటే బ్రూటల్ ఫైట్ క్లబ్కి అయితే పోతున్నాము. మన పూర్వీక్ ఓపెన్ చేస్తుండు, ఇన్వైట్ చేసిండు మనకి. ఇప్పుడు ఏడరా అంటే అది కొత్త అప్పట్లా. సో ఇంకా మన బ్రదర్ ఫణేంద్ర మా తమ్ముడు ఇన్ఫ్లుయెన్సర్ జీటీ మీద వీడియోస్ చేస్తుంటాడు. మనం ఎక్కించుకోనికే పోతున్నా. ఇల్లు మొగులైనాయి పక్కా చోపట్ అయితే అనిపిస్తుంది. మనోడు వస్తున్నట్టు సౌండ్ వస్తుంది. సో మనోడు వీడియోలు బండ్ల మీదే చేస్తాడు. హాయ్ చెప్పు అయితే. నువ్వు కూడా చేస్తున్నావు నువ్వు కూడా బ్లాగ్? అరే ఆడ నుంచే తీసుకుంటే వచ్చిన పొద్దు నుంచి చేస్తున్నా. హాయ్ 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 హాయ్. చేంజ్ చేయించిన సైలెన్సర్ 2:1 సో ఇది బాడీ బిల్డింగ్ కి సంబంధించి కాబట్టి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసినారు. ఇంకా మన భయ్య సుధీర్ తప్పించుకోనికే నాకు మైక్ చేయలే పెట్టి పక్కకి ఇది సైడ్ అయ్యిండు. ఇంకా ఆడ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో రివ్యూ అయితే తీసుకున్నారు. ఇక మనం బి చెప్పేసినాం. ఇంకా మనకైతే ఎగ్దమ్ నచ్చుండే ఆ జిమ్ అయితే. సో మీరు కూడా ప్రతి ఒక్కరు పోయి ఆ జిమ్లో అయితే జాయిన్ అయిపోండి. ఆటగాడు కానీ మనం బాడీ ఉండే ఎగ్దమ్ ఉండే బాయ్. ఇంకా మనం కలిసి బాయ్ నీ బాడీ ఎగ్దమ్ ఉండే అంటే మనోడు దిల్కుష్ అయిపోయాడు. నా జిందగీలో ఫస్ట్ టైం ఇట్లా నన్ను ఇన్వైట్ చేయడం. కానీ అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో అనుకున్నా కానీ వాళ్ళు మాత్రం చాలా డౌన్ టు ఆడుతుండే మామ. ఇంకా అలా కొంతమంది బాయ్ నీ వీడియోస్ ఎగ్దమ్ ఉంటే అంటే చాలా దిల్కుష్ అనిపించింది మామ. ఇంకా ఫైనల్గా మన తమ్ముడు పూర్వీక్తోనైతే ఒక ఫోజ్ అయితే ఇచ్చేసినాం. ఇంకా ఫైనల్గా మన ఫేవరెట్ అయిన గౌరవ్ అయితేనైతే ఫోటో అయితే దిగేసిన. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. సో ఈ గ్యాప్లో పర్షియన్ బాయ్స్ అయితే వచ్చేసిరు. మన ఇమ్రాన్ బాయ్ అండ్ బబ్బు అయితే వచ్చేసిరు.
ఎంత ఎత్తికినా కానీ చెప్పులైతే గోలైనాయి. పుట్టినప్పుడు కాళ్ళ ఉట్టి కాలుతో పుట్టాను, ఇప్పుడు అట్లా నడుచుకుంటాను. ఎవరన్నా నా చెప్పులు తెగిపోయింటే స్టోరీ పెట్టాను తీసుకుంటాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చలో మరి బాయ్. అరే రావో సిగ్గుపడతాడు. ఇంకా ఫైనల్ గా మన తమ్ముడు వాళ్ళైతే వచ్చి కలిసేసినారు. ఇంక ఇంటికైతే వచ్చేసిన. చలో ఉంటామారా. రామ్ రామ్. ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు పక్కా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయరి.